హలో అండి, వెల్కమ్ టు కొత్త అవకాయ. ఇవాళ మనం చేయబోయే డిష్ చాలా మోస్ట్ ఫేమస్ డిష్ అండి. ఇదంటే ఇష్టం లేని వారే ఉండరు, ప్రతి ఒక్కరికి ఇదంటే ఇష్టం, అంత ఫేమస్ ఇది. ఇదేంటో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. 1 కప్పు మైదా, 1 కప్పు చనా దాల్, శనగబ్యాళ్ళండి, 1 కప్పు బెల్లం, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ల పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేసేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, పసుపు, మైదాని మూడింటిని ఇలా బాగా కలిపిన తర్వాత 1 కప్పు వాటర్ తీసుకొని ఒక పిండి ముద్దలా చేసుకోండి. ఇది చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్ ఉండాలండి, అప్పుడే మనకి ఓలిగలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా కలపాలి. చూడండి, ఎంత మెత్తగా కలిపితే అంత మెత్తగా వస్తాయి. ఇది గట్టిగా ఉంటే మనకు ఓలిగలు రావండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపి పెట్టండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టేసి 1 గంట మనం నానబెట్టుకోవాలి. పిండి నానితేనే మనకు మంచి పోలీలు వస్తాయి. తర్వాత కడిగి పెట్టుకున్న చనా దాల్ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్ ఉడకపెట్టండి. ఉడకపెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక స్ట్రైనర్లో వేసి ఇలా పెట్టేసేయండి. వాటర్ వెళ్ళిపోతాయి. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అది, తర్వాత బెల్లము 2 వేసుకొని బాగా ఇట్లా పూర్ణం రెడీ చేసుకోండి. రెడీ అయిన పూర్ణాన్ని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వేసేసేయండి మొత్తము. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా తిప్పుతూ కలపండి. దీంట్లో వాటర్ అనేది ఇమిరిపోయే వరకు బాగా తిప్పుతూ కలపండి. చూడండి, ఇలా బాగా తిప్పుతూ కలపండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకునే యాలకుల పౌడర్ ఉంది, ఇలాచీ పౌడర్ ఉంది కదా, అది వేసేసేయండి. ఇది వేసిన తర్వాత బాగా 1 నిమిషం కలపండి ఇట్లా. తర్వాత నెయ్యి ఉంది కదా, ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి, అది వేసేసేయండి. అది వేసి ఇట్లా కలుపుతూనే ఉండండి. దీంట్లో వాటర్ పోయి బాగా ఇది గట్టిగా అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి చూడండి, ఇట్లా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసేయండి. బాగా బాల్ సైజ్ లాగా ఇట్లా ఉండలుగా చేయండి. చూడండి, ఇలా ఉండలుగా చేసేసి అన్నీ పక్కన ఉంచేసుకోండి. రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మైదా పిండి తీసుకుందాము. మనం పూర్ణం ఎంత సైజ్ తీసుకున్నామో అంత సైజ్ మైదా పిండుకొని చేతికి బాగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అరచేతిలో ఇలా అనుకోండి. అలా అనుకున్న తర్వాత ఆ పూర్ణం బాల్ మధ్యలో పెట్టేసి అంతా కవర్ చేసేసేయండి, గ్యాప్ లేకుండా. కవర్ చేసిన తర్వాత ఇట్లా బాగా ఫ్లాట్ ఎండ్గా ఒత్తుకోండి దాన్ని. చూడండి, నీట్గా ఇట్లా ఒత్తుకోండి. బాగా పల్చగా ఒత్తుకుంటే మనకి టేస్ట్ బాగుంటాయి, తినడానికి రుచి కూడా బాగుంటుందండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకునేది ఉంది కదా, అది తీసి దీనిపైన వేసేసేయండి. ఆయిల్ కానీ గీ కానీ 1 స్పూన్ వేయండి చుట్టూ. అంతే అండి, రెడీ. వేడి వేడి బొప్పట్లు రెడీ అయిపోయాయి. చూడండి, దీనిపైన నెయ్యి వేసుకొని పాలు వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. చాలా ఫేమస్, ఇది చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలండి. కాల్చుకునే దాన్ని పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. రెడీ అయిపోయిందండి వేడి వేడి బొప్పట్లు మనకి. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.